సో దీంట్లో ఒకసారి బీజేపీ నాయకులతో మాట్లాడదాం. సో రవికుమార్ గారు, నమస్తే. ఓకే, రాహుల్ గాంధీ అక్కడ బీహార్లో ఓట్ చోర్ పేరుతో బీజేపీని పూర్తి స్థాయిలో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు తగిన సాక్ష్యాధారాలతో ఆయన సమర్పించాడు అని చెప్పి బీజేపీ దోషి అని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఓట్ చోరీ విషయానికి వస్తే భారతదేశం మొత్తం మీద ఏ ఏ ప్రాంతాల్లో ఓట్లు అక్రమంగా యాడ్ చేశారో అనేది ఒక్కసారి మనం తొంగి చూస్తే మన హైదరాబాద్ లో పాత బస్తీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు పోటీ చేసినటువంటి వయనాడు కావచ్చు, అమేధి కావచ్చు, ఇట్లా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఏరియాలు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ డాటా మొత్తం తీయమని చెప్పండి. మేము నాకు తెలిసి ఇంకొక వారం రోజుల్లో మేము బయట పెడతాం. అసలు పాత బస్తీలో, వయనాడులో, అమేధిలో, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు పోటీ చేసినటువంటి ఆయన నియోజకవర్గంలో ఈ డాటా అంతా కూడా తీసి ఎవరు ఓటు చోరీ చేస్తున్నారో ఇంకొక వారం రోజులు ఆగడం అన్ని బయటపడి. ఒకటి మొట్టమొదటి విషయం. ఇక్కడ జుబ్లీహిల్స్ విషయానికి వస్తే, జుబ్లీహిల్స్ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కొత్తగా ఓటు చోరీ చెప్తున్నారు. బట్ ఫైన్, ఓకే, నాకేం పెద్దగా ఆశ్చర్యం అనిపిస్తలేదు. ఎందుకంటే 15 ఫ్లాట్లు ఉంటే 15 ఫ్లాట్లలో 40-43 ఓట్లు అంటే అది కామన్ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ లో అట్లా ఉంటాయి. ఒక 100 గజాల ఇళ్లలో, ఒక 100 గజాలు ఉన్న ఇంట్లో 20 ఓట్లు ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్న రూమ్లు అద్దెకించుకుంటారు, బస్తీలు అట్లే నడుస్తుంది. ఇక్కడ అద్దెకుంటారు కాబట్టి వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, ఓట్లు చేంజ్ చేసుకుంటారు, మళ్ళీ కిరాయి వాళ్ళు ఖాళీ చేస్తారు, పోతారు, ఆ ఓట్లు అట్లే ఉంటాయి. దాంట్లో నాకు తెలిసి పెద్దగా నాకేం పెద్దగా దాంట్లో ఏదో ఫిషింగ్ ఉన్నట్టుగా నాకైతే ఏం అనిపించట్లేదు. ఇది మొట్టమొదటి విషయం. ఇది రెండవ విషయం. అయితే జుబ్లీహిల్స్ ఎలక్షన్ విషయానికి వస్తే మాత్రం, జుబ్లీహిల్స్ వాసిగా, నేను జుబ్లీహిల్స్ లో పుట్టి పెరిగిన, ఇక్కడ నాకు ఈ 7 డివిజన్ లో నాకు బాగా పరిచయం, మొత్తం కొట్టిన పిండితో లెక్క. నేను ఒక విషయం మాత్రమే ప్రజలందరికీ మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్రమ కేసులు పోవాలంటే బీజేపీ రావాలి, గుండాయిజం అంతం అవ్వాలంటే బీజేపీ రావాలి, రౌడీయిజం పోవాలంటే బీజేపీ రావాలి, కబ్జాలు ఆక్రమణలు ఆగాలంటే బీజేపీ రావాలి, అక్రమ వసూళ్లు ఆగాలంటే బీజేపీ రావాలి. ఈ గుండా గ్యాంగులు అయితే, గ్యాంగులని ఇద్దరు 2 పార్టీల వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఈ గ్యాంగులని అయితే పోషిస్తున్నారో అదంతా పోవాలంటే బీజేపీ రావాలి. మొత్తానికి అభివృద్ధి ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ బస్తీ, ఈ బస్తీ, వాళ్ళు బీజేపీ వాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని కాకుండా అందరికీ అభివృద్ధి చేరువవ్వాలి, అన్ని ఏరియాల్లో అభివృద్ధి రావాలి అనుకుంటే బీజేపీ రావాలి. ఇది కాకుండా బెదిరింపులు ఆగాలంటే బీజేపీ రావాలి, వసూళ్లు ఆగాలంటే బీజేపీ రావాలి, ఇళ్ళ ఆక్రమణలు ఆగాలంటే బీజేపీ రావాలి. ఇది మొత్తానికి దిస్ ఈస్ గోయింగ్ టు బి ది మేజర్ ఎజెండా ఫర్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. ఇంకో విషయం చెప్తానండి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అనుకోండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హయాంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని జరిగినాయి. ఈయనేం తీసుకోలేదు, ఆయనేం తీసుకోలేదు, ఈ పార్టీ ఏం తీసుకోలేదు, ఆ పార్టీ ఏం తీసుకోలేదు. ప్రశ్నిస్తే అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు, వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అక్కడికి వాళ్ళు పోయి బెదిరింపులు చేయడం, వసూలు చేయడం, ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటే అక్కడికి వచ్చేసి ఆ ఇల్లు కబ్జాలు చేసుకోవడం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు పోషించినటువంటి గుండాలు రౌడీలతో కొట్టించడం, ఎవరైనా ఏదైనా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా, ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా ఏ పోస్ట్ పెట్టినా, వాట్సాప్ స్టేటస్ లో పోస్టులు పెట్టుకున్నా కూడా ఇంటి మీదకి వచ్చి కొట్టి, దౌర్జన్యంగా కొట్టి, మళ్ళీ ఉల్టా వాళ్ళపైనే కేసులు పెట్టించారు. అధికారంలో ఉన్న వాళ్ళంతా అదే పని చేస్తారు. రవికుమార్ గారు, ఇక్కడ నేను సూటిగా అడిగేది ఏంటంటే, బీజేపీ అనేది ఓటు చోరికి పాల్పడుతోందా? దానికి సంబంధించి రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శల్ని మీరు ఎట్లా చూస్తారు? చెప్పండి, దాని గురించి చెప్పండి. బీజేపీకి ఓటు చోరీ పాల్పడాల్సిన అవసరమే లేదు. ఓటు చోరీ పాల్పడింది గత 60 సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీకి పాల్పడింది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ లేకుండా గెలవలేదు. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా గెలవలేదు. కేవలం ఓటు చోరీ వల్ల, దొంగ ఓట్లు వేయించుకోవడము, బ్యాలెట్ బాక్సులు వాటిని దొంగిలించడము, అక్రమంగా బూత్లను ఆక్రమించుకోవడము, అక్రమ ఓటర్లను తీసుకొని ఓట్లు గుద్దించుకోవడము, ఓకే గత 60 సంవత్సరాలుగా ఈ దేశం. ఓకే రవికుమార్ గారు, ఇక రవికుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండేదే లేదు. ఓటు చోరీ అంశంలో ఒకవేళ నిజంగానే ఓటు చోరీ నిజమైతే, బీహార్ లో ఏదైతే జరిగిందో, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే జరిగిందో దాన్ని మీరు స్వాగతించండి. బీహార్ లో అయితే జరిగిందో దాన్ని మీరు స్వాగతించి, అక్కడ ఏ విధంగా అయితే
దొంగ ఓట్లు ఉంటాయో ఆ దొంగ ఓటు అన్నింటిని ఏ విధంగా అయితే తీసేశారో ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడానికి మీరు ఒప్పుకోండి. మీరు ఒప్పుకొని అన్ని రాష్ట్రాల్లో సరి చేయమని చెప్పండి. మీరు ఒకవేళ నిజంగానే దొంగ ఓట్లకు వ్యతిరేకమైతే మీ కర్ణాటక మంత్రిని మీరు ఎందుకు బర్తరఫ్ చేసిరు? కర్ణాటకలో మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి మీ కర్ణాటకలో మన ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా ఓటు చోరీ ఏ విధంగా జరిగిందని చెప్పేసి మీ మంత్రి ప్రశ్నిస్తే మీ మంత్రిని క్యాబినెట్ నుంచి మీరు తొలగించారు కదా. తొలగించడానికి ఎందుకు, ఏంటి కారణం ఏంటి, ఏ విధంగా తొలగించారు అది విషయం చెప్పారు. ఇంకో విషయం చెప్తున్నారు. రవి గారు మహారాష్ట్రలో ఏమంటున్నారంటే చాలా ఓట్లు, కొన్ని వేల లక్షల ఓట్లు బీజేపీ పార్టీ వాళ్ళు మహారాష్ట్రలో అక్రమంగా యాడ్ చేశారంటున్నారు. సరే యాడ్ చేశారనుకుందాం, మరి బిహార్ లో రైట్. ఓకే రవి గారు 1 మినిట్ మీరు స్వాగతించాలి కదా. ఓకే మీకు అర్థం కావట్లేదు, మీ బుర్రలో ఎక్కట్లేదు ఏంటో అర్థం కావట్లేదు. ఎక్కడైనా ఓట్లు అంతిమంగా ఓట్లు దొంగతనంగా ఏదైనా ఓట్లు యాడ్ అవుతే వాటిని తొలగించే పని ఎస్ఐఆర్ చేసింది. ఆ తొలగించే పని చేయడం వల్ల నిజమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓటు హక్కు మిగిలింది. మహారాష్ట్రలో చెప్పిన విషయాన్ని బీహార్ లో రిపీట్ కాకుండా బీహార్ లో ఎస్ఐఆర్ చేశారు. దాన్ని మీరు ఎందుకు స్వాగతించట్లేదు? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీని సమాధానం చెప్పమని చెప్పండి సూటిగా. ఓకే 1 మినిట్. రవి గారు, అదే క్రమంలో ఇప్పుడు జూబ్లీహిల్స్లో జరుగుతున్న పరిణామాలు అంటే మాగంటి సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకున్న క్రమంలో మరి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా మరి విమర్శించడాన్ని ఎట్లా చూస్తారు బీజేపీ పార్టీకి సంబంధించి చెప్పండి. ఇప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది, ఆబ్వియస్గా కుటుంబంలో పెద్ద వ్యక్తిని పోగొట్టుకున్నప్పుడు, అందులో ప్రజల్లో ఉండి ప్రజల యొక్క అవసరాలు తీర్చుకున్నప్పుడు సరే ఆ బాధ ఉంటుంది. మేము దానిపైన నేను యాజ్ ఎ పార్టీగా మేము కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ పొన్నం ప్రభాకర్ గారు ఏ విధంగా అయితే కామెంట్ చేశారో అది తప్పు, అలా చేయకూడదు. ఎందుకంటే ఎవరికైనా కానీ ఫ్యామిలీ ఎవరికైనా కానీ ఇప్పుడు ఇంటికి పెద్ద అట్లా ఉంటుంది కాబట్టి దాన్ని ఏదో ఎలక్షన్ స్టంట్ లాగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైజం. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒకసారి దాన్ని మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఎంతవరకు కరెక్ట్. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినా కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా ఆవిడ ఏడ్చిన దానికి ఏమైనా మా కామెంట్స్ చేస్తే దాన్ని ఆత్మవిమర్శలు చేసుకోవాలి. అది కరెక్ట్ కాదు. ఎవరికైనా బాధ ఉంటుంది కదండి. ఓకే రవికుమార్ గారు, శ్రీకాంత్ గారు ఎట్లా చూస్తారు? మరి కవిత గారు కూడా రేపు పొద్దున పార్టీ పెడుతున్నారు. ఒక మహిళగా ఇప్పుడు జూబ్లీహిల్స్లో మరి జరుగుతున్న దాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో అంటే మాగంటి సునీతమ్మ మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు సతీమణి. సో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఆయన అనారోగ్యంతో చనిపోయారు. సో చనిపోయిన క్రమంలో పార్టీ